చేవెళ్ల రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. చేవెళ్ల సెంటిమెంట్ ఈసారి ఏమైనా మారుతుందా? చేవెళ్లలో ఈసారి ఎవరెవరు బరిలో ఉండబోతున్నారు? చేవెళ్లపై శివారు ప్రాంతాల నేతలు ఎందుకు గురిపెట్టారు? వాట్స్ ది స్టోరీ? ఉమ్మడి రంగారెడ్డి శివారు ప్రాంతమైన చేవెళ్ల ఆనాడు వైఎస్కి సెంటిమెంట్ సెగ్మెంట్. అలాంటి సెంటిమెంట్ ఉన్న సెగ్మెంట్ నేడు కాంగ్రెస్కి అందని ద్రాక్షలా మారింది. చేవెళ్లను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తుంది అధికార హస్తం పార్టీ. ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని నిర్ణయించుకుంది. దీంతో చేవెళ్ల బరిలో ఎవరెవరు ఉంటారనే ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. 2009లో చేవెళ్ల లోక్సభ స్థానం ఏర్పడింది. మొదటిసారి ఇక్కడ నుండి జైపాల్ రెడ్డి బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ తరపున సబితా కుమారుడు కార్తిక్ రెడ్డి, టీడీపీ తరపున దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్లు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో తలపడ్డారు. 2019లో జరిగిన రాజకీయ సమీకరణాల మార్పుతో కొండా విశ్వేశ్వర రెడ్డి హస్తం గూటికి చేరారు. అనంతరం హస్తం పార్టీ నుండి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి బిగ్ ఫైట్ కి రంగం సిద్ధమైంది. 3 పర్యాయాలు బీజేపీ ఉనికే ఇక్కడ కానరాలేదు. కానీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు నువ్వా నేనా అనే విధంగా తలపడబోతున్నాయి. బీజేపీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థి ఎవరు అనేది చెప్పడం లేదు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బరిలోకి దిగుతారనే టాక్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో చర్చలు కూడా జరిపారన్న ప్రచారం జరుగుతుండటంతో ఇక ఆయన చేరిక, పోటీ లాంఛనమే అని వార్తలొస్తున్నాయి. ఇక మహేందర్ రెడ్డి కనుక కాంగ్రెస్ లో చేరితే టైట్ ఫైట్ తప్పదు. ఎందుకంటే ఒక పక్క సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మూడోసారి మూడో పార్టీ నుండి విశ్వేశ్వరరెడ్డి బరిలో దిగుతున్నారు. వీరిద్దరికీ వారికంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఇక మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయితే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ కి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. అధికార పార్టీ కావడం, అలాగే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 స్థానాలకు గాను 3 స్థానాలు కాంగ్రెస్ గెలవడం కలిసొచ్చే అంశం. అలాగే బీఆర్ఎస్ ఖాతాలో 4 స్థానాలు ఉండడంతో టఫ్ ఫైట్ తథ్యం. కానీ బీజేపీ మాత్రం ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేదు. కానీ విశ్వేశ్వరరెడ్డి యూనిక్ లీడర్. సహాయం చేయడంలో ఆయన ఏ పార్టీ, ఏ నేత అంటూ చూడరట. ఇలాంటి మంచి అభిప్రాయం కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఉంది. అలాగే దేశంలో మోడీ సెంటిమెంట్ కూడా కొండాకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈసారి చేవెళ్ల సెంటిమెంట్ ఎవరికి కలిసి వస్తుందో చూడాలి.